శాలిని, మనకి పెళ్ళయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇక మీదట మనిద్దరం ఫ్యామిలీ ప్లానింగ్ చేయాలని నువ్వు ఆలోచించలేదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నువ్వేమంటున్నావు? ఏం లేదు. నీకు ఎంత చెప్పినా అర్థం కాదో. అవును, దానికి కాస్త టైం అవుతుంది. టైం వచ్చినప్పుడు అంతా సరిగ్గా జరుగుతుంది. సరేనా? పెడతానా? కోపంగా ఉన్నారా? లేదే. అయితే నన్నెందుకు అవాయిడ్ చేస్తున్నారు? అదంతా ఏమీ లేదు, నాకు కాస్త పని ఉంది అంతే. నైట్ జరిగిన దానికి సారీ. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేను బయలుదేరుతున్నా. హలో. హలో. ఆయన బయలుదేరారు. సరే. రా. నువ్వు మాత్రం లేకపోతే నేనేమై ఉంటాను? ఒక ఇన్కంప్లీట్గానే అయిపోయి ఉంటాను. అయితే సరే, నువ్వు నాతో పాటు వచ్చేయ్. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? నేను భయపడలేదు, పిచ్చి పిచ్చిగా చేయకూడదనుకున్నా. ఇక్కడ అన్నింటికీ ఒక దోవ ఉంది. అంటే ఏంటి? నీకు తెలుసు కదా రాజేష్కున్న ప్రాబ్లం ఏంటో అని. ఒక బేబీ దత్తు తీసుకొని ఫ్యామిలీ ఫుల్ఫిల్ని చేస్తాను అనుకున్నాడు. అంటే నాకంటూ కోరికలు లేవా? అయితే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఈ పెళ్లి మా అమ్మ నాన్న బలవంతంగా ఒప్పించారు. రాజేష్ ప్రాపర్టీస్ని చూసి నాకు పెళ్లి చేశారు. ప్రాపర్టీసా? ఒకవేళ నేను ఆయన్ని డైవర్స్ చేస్తే ఆయన దగ్గర నుంచి ₹1 కూడా తీసుకోలేను. తర్వాత? అందుకోసమే ఇన్ని ప్రాబ్లం జరిగినా కానీ ఆయన నన్ను వదిలేసి వెళ్ళలేదు. అందుకోసమే నేను ఆయన లైఫ్లోనే ఉండి కొంచెం కొంచెంగా ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉన్నాను. అంతే, ఎలాగైనా ఒకరోజు ఆయన నన్ను భరించలేక నాకు డైవర్స్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత నాకు ప్రాపర్టీస్లో షేర్ వస్తుంది.
అప్పటిదాకా నేనేం చేయాలి? పేషెన్స్. దేనికోసం వెయిట్ చేస్తున్నాము అది దొరికిపోతుంది. అందుకు నువ్వున్నావు కదా. శాలిని, ఇంత పొద్దునే లేసి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఇవాళ నుండి జాగింగ్ వెళ్ళటం స్టార్ట్ చేశాను. ఇక ఇది చాలా బాగుంది. రేపటి నుండి నువ్వు కూడా నాతో జాయిన్ అవ్వు, సరేనా? మీకు గుర్తుందా, ఈరోజు మనం మూవీకి వెళ్తున్నాము. ఐఎమ్ సారీ శాలిని, బట్ ఆఫీస్లో నాకు కాస్త పని ఉంది. బట్ ఐ ప్రామిస్ ఈ వీకెండ్ నిన్ను లాంగ్ డ్రైవ్ తీసుకెళ్తాను, సరేనా? ఇక ఫేవరెట్ స్పాట్కి వెళ్ళి మన ఇద్దరం తిందాం. ఇక శాలిని, సారీ ఫర్ ద ఎస్టర్డే. మీ టూ. సారీ. అదే నవ్వు. నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి, అదే నాకు కావాలి. ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. ఇవాళ చూడటానికి నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఎందుకు నవ్వుతున్నావు? మీకు తెలుసు కదా, ఇలాంటి టైంలో మీరు తప్పుగా మెడిసిన్ తీసుకుంటే మీ హెల్త్కి ఇష్యూ వస్తుంది. మీరెందుకు ఆ మెడిసిన్ తీసుకున్నారు? నిజాన్ని అక్సెప్ట్ చేసుకోండి. ఇదంతా వదిలే. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారో చెప్పలేదు. చాలా బాగున్నారు. నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, మన వీకెండ్ ప్లాన్ తర్వాత మీ అమ్మా నాన్నని మనం వెళ్ళి కలిసి వద్దామా? ఇది చాలా మంచి ఐడియా. నాకు చాలా సంతోషంగా ఉంది. సరే, ఇవాళ నేను ఆఫీస్కి లీవ్ వేస్తాను. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చెయ్యి. హలో, ఎలా ఉన్నావు? ఐ విల్ కాల్ యూ లేటర్ సోహెల్. ఎవరు? వాడి ఇంట్లో ఉన్నాడా? అవును, నేను తర్వాత మాట్లాడతాను. నిజం చెప్పాలంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు. వదులు నన్ను. ఏమైంది శాలిని? ఎందుకు దిగులుగా ఉన్నావు? ఏం లేదు. ఈ రోజు కూడా మీ హస్బెండ్తో గొడవ పడ్డావా? లేదు, అలా ఏం లేదు. అయితే మరి ఏమైంది? ఇవన్నీ తప్పు. నేను అలా చేయలేను.
ఏమంటున్నావు? క్లియర్గా ఏం జరిగిందో చెప్పు. నేను నీకు ఒకటి చెప్పాలి. రాజేష్ బాగాలేకుండా ఉన్నాడు. ఆయనకి నా సపోర్ట్ కావాలి ఇప్పుడు. నాకు తెలుసు ఆయన మీద నేను కోపంగా ఉన్నానని. ఒక్కొక్కసారి మా మధ్యలో గొడవ వచ్చినా కానీ ఆయన నన్ను బాగానే చూసుకుంటాడు. ఆయన నా మీద చాలా కేర్ తీసుకోవటంతో నేను బాగానే ఉంటున్నాను. దీని తర్వాత నేను ఇలాంటిదంతా నేను చేయలేను. సరే, అంతా నీ ఇష్టమే. ఇది నీ జీవితం. నేను బయలుదేరుతున్నాను. హలో, నేను వచ్చేసాను. ఎక్కడున్నావు? నీ వెనకాలే. కమల్ అసిస్టెంటా? ఎస్ సార్. అన్ని ఇన్ఫర్మేషన్స్ దీంట్లో ఉన్నాయి. అసైన్మెంట్ పూర్తవ్వంగానే నాకు కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఓకే సార్, ఖచ్చితంగా చేస్తాను. కీ దొరికింది. నేను వాట్సాప్లో డీటెయిల్స్ చెక్ చేస్తాను. హలో, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. ఏంటి చెప్పు. మనం మీట్ అవుదామా? ఎక్కడ? మీ ఇంట్లోనే. సరే, కానీ ఎందుకు రమ్మంటావు? సర్ప్రైజ్. ఈరోజు మాత్రమే, ఇంకెప్పుడు అడగను. సరే అయితే మన దగ్గర 1 గంట మాత్రమే ఉంది. తర్వాత ఆయన వచ్చేస్తారు. సరే, నేను వస్తున్నాను. హలో, నేను వచ్చేసాను. సరే, తలుపు తీసే ఉంది, లోపల రా. సరే. శాలిని, శాలిని, శాలిని. ఏంటి? ఎందుకు ఇంత హడావిడిగా వచ్చావు? ముందు నువ్వు నన్ను నమ్ముతున్నావో లేదో చెప్పు. సాహేబ్, ఇది అడిగేదానికి వచ్చావా ఇప్పుడు? సమాధానం చెప్పు. చాలా నమ్ముతున్నా నేను, అందుకే నీకోసం అన్నీ చేస్తున్నాను. అయితే సరే, నువ్వు ఏమీ చెప్పకు. జస్ట్ నన్ను సైలెంట్గా చూస్తూ ఉండు. ఏంటి? అందుకు సమాధానం నీకే తెలుస్తుంది. కానీ ప్రామిస్. హా, ప్రామిస్. ఏం చేసినావు నువ్వు? హలో, హలో. సార్, మీ పని పూర్తయింది. నా వైఫ్ చనిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నాయి దొంగిలించేయండి. అది చూడటానికి దొంగతనం లాగుండాలి. మిగతావి నేను చూసుకుంటాను. అర్థమైందా? హెడ్ ఫోన్.
సరే సార్. La 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 la. శాలిని, నువ్వా? ఏమైంది? నేను బ్రతికే ఉన్నానని చూసి షాక్ అయిపోయారా? ఈ రోజు నుంచి నీ దృష్టిలో నేను చచ్చిపోయిన దాన్ని. నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు థ్యాంక్స్ ఎందుకు చెప్పడం? ఇదే నా డ్యూటీ. రా, ఈ రోజు నుండి ఓ కొత్త జీవితాన్ని జీవిద్దాం.